అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. జాతీయ పార్టీలకు అభ్యర్థులు కరువు, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి వింతైన పరిస్థితి, బరిలో దింపేందుకు నేతలు లేక సతమతం, బీఆర్ఎస్ నుంచి నేతల్ని గుంజుకుని టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ 10 చోట్ల బీఆర్ఎస్కు మాజీ నేతల మధ్య పోటీ అంటూ ఒక వార్తను నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీల నుంచి బరిలో నిలిచిన బీఆర్ఎస్ మాజీ నేతలు రీసెంట్గా వాళ్ళు పార్టీ మారిన వెంటనే వాళ్ళకి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా టికెట్లు కన్ఫర్మ్ చేశాయి. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, నల్గొండ నుంచి సానంపూడి సైద్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీ అండ్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ, మహబూబాబాద్ సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ, నాగర్ కర్నూల్ పి భరత్ బీజేపీ, ఆదిలాబాద్ గోడెం నగేష్ బీజేపీ, బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి బీజేపీ, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆర్ భారతీయ జనతా పార్టీలో వాళ్ళు టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలు. సో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి వాళ్ళు అభ్యర్థుల్ని తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఈ వార్తను చూడవచ్చు. ఇక టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వచ్చింది. ఇక్కడ ఫ్యాన్ ప్రభంజనమే 21 నుంచి ఆంధ్రప్రదేశ్లో 21 నుంచి 22 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం. కూటమికి ఎన్డీఏ కూటమికి 3 నుంచి 4 మాత్రమే రావచ్చు అని చెప్పి ఈ సర్వే చెప్తోంది. ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం. ఇండియా కూటమికి 118 మాత్రమే, భారతీయ జనతా పార్టీకి ఒంటరిగానే 344, తెలంగాణలో కాంగ్రెస్కు 9, భారతీయ జనతా పార్టీకి 5, బీఆర్ఎస్కి 2, వైఎస్ఆర్సీపీకి 22 స్థానాలు, అలాగే ఎన్డీఏ కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే ఆ కూటమి పరిమితం అవుతుందనే వార్తను చూడొచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది అని ఆరోపిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. జగన్ మళ్ళీ అదే మొదలుపెట్టాడు, అందుకే శవాన్ని చూసినా నవ్వుతాడు, అలాంటి వారు మనకు కావాలా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఓటేయొద్దంటూ పిలుపునిచ్చారు. ఇక జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం సరికాదు, హైకోర్టుకు నివేదించిన రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ తీర్పును రిజర్వ్ చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉంటుందా లేదా అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతోంది. నిబంధనల మేరకే జనసేనకు గాజు గ్లాసు గుర్తు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున హైకోర్టులో వాదన, గుర్తు కేటాయింపు వ్యాజ్యంపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్లో ఉందన్న వార్త. ఇక జగన్పై తోబుట్టువులు దండయాత్ర ఇవాళ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల సునీత బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. చిన్నాన్న వివేక చివరి కోరిక కోసమేనన్న షర్మిల తల్లి విజయం ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. కడప లోక్సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచారానికి ఇవాల్టి నుంచి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు షర్మిల. ఇక మరో 2 జనసేన సీట్లు బాబు ఖాతాలోకే. టీడీపీ నేతలకే దక్కిన రైల్వే కోడూరు అండ్ అవనిగడ్డ స్థానాలు బాబు ఒప్పుకోలేదని రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చేసిన పవన్, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రధాన అనుచరుడికి టికెట్, పవన్ నిర్ణయంపై మండిపడుతోన్న పార్టీ నేతలు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్, ఆయనకి జనసేన టికెట్ వచ్చింది జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత. అలాగే అరవ శ్రీధర్ ముందుగా జనసేన పార్టీ ప్రకటించిన సీట్లలో రైల్వే కోడూరు యనమల భాస్కర్ రావుకి కేటాయించారు, కానీ ఇప్పుడు ఆ సీట్ అభ్యర్థిని మార్చారు. అక్కడ అరవ శ్రీధర్కి అవకాశం ఇచ్చారు. పామునైనా నమ్మవచ్చు, బీజేపీని కాదు, పోలింగ్ ముగిశాక ఈవీఎంలను కాపాడుకోవాలి అంటూ ఉన్నారు మమతా బెనర్జీ. ఇక చివరిగా కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించలేం, ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ, పిల్ కొట్టివేత. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్.